అందరికీ ఇవాళ మనం దహి చికెన్ ఎలా చేసుకుందామో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 kg చికెన్ తెచ్చుకున్నాను. దీంట్లో మనము చూడండి, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, తర్వాత సరిపడంత కారం, సరిపోయేంత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత పచ్చిమిర్చి, అదేవిధంగా 1 కప్పు పెరుగు అండి. మీ చికెన్ని బట్టి పెరుగు వేసుకోండి. ఇంత పెరుగు వేసేసుకొని కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా మంచిగా చాలా బాగా కలిపి పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 అవర్ అట్లాగా పెరుగు అంతా దానికి ముక్కలు పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలకంతా పట్టే విధంగా ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఉంచుకుందాం. మర్చిపోయానండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ అయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సరిపడంత ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, మ్యారినేట్ చేసిన చికెన్ వేసేద్దామండి. దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదిగోండి, గరం మసాలాకు కావాల్సిన పదార్థాలు ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలండి. ఇవన్నీ గిన్నెలో వేసి వేయించుకొని పొడి కట్టుకుందాం. బాగా వేగినాయండి. ఇదండి, ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి పొడి. ఇదిగోండి, కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. సరిపోయేంత గరం మసాలా వేసుకుందామండి, ఇందాక దచ్చి పెట్టుకుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. కర్రీలాగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. లేదంటే మనకి ఇదే స్టేజ్లో ఫ్రైలాగా కావాలంటే ఇదే స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసి దింపుకోవచ్చు. మనకు కొద్దిగా ఇప్పుడు రైస్లో కాబట్టి గ్రేవీలాగా కావాలని కొంచెం యాడ్ చేస్తున్నాను వాటరు. కలిపి ఒకసారి మూత పెట్టేస్తాను. ఇదిగోండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే కర్రీ అయిపోయినట్టు అర్థం. ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దింపేసుకోవడమేనండి. చూసారా ఎలా ఆయిల్ బయటకు వచ్చేసిందో, పైకి వచ్చేసిందో, ఈ విధంగా రావాలి. వేడిగా దహి చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో, మంచి వంటతో మీకు కలుస్తాను. కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.